నమాజ్ తర్వాత బీబీనగర్ పట్టణంలోని పట్టణ కేంద్రంలో ముస్లిం సోదరులందరం కలిసి కొన్ని రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ఏదైతే పార్లమెంట్లో వక్ఫ్ బోర్డు యొక్క సవరణలను తెచ్చిందో ఆ బిల్లును ఆమోదింపజేసింది. గతంలో కూడా ఎన్నోసార్లు సవరణలు జరిగాయి, కానీ ఈసారి జరిగిన సవరణ ముస్లింల స్వేచ్ఛను, రాజ్యాంగంలో ముస్లింల హక్కులను కాలరాస్తున్నట్టు మా యొక్క వక్ఫ్ భూములను హరింపజేసేగా ఉన్నాయి. కావున దీన్ని మొత్తం ఇండియా మొత్తంలోని ముస్లింలు అందరం ఈ వక్ఫ్ బోర్డు బిల్లును నూతనంగా ఏదైతే సవరణలు చేశారో ఈ సవరణలను వెనక్కి తీసుకోవాలి, ఈ చట్టాన్ని వెనక్కి తీసుకొని ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి పాత వక్ఫ్ బోర్డు బిల్లు ఏదైతే ఉందో దాన్ని కొనసాగించాలని కోరుతూ ఈరోజు మేము ఇక్కడ మసీదు ముందర నిరసన కోసం ఇక్కడ అందరు జమ అయ్యాం. కానీ మా పెద్దలు నిర్ణయం మేరకు ఈ చట్టానికి మాకు కరెక్ట్ కాదని చెప్పేసి సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది. దాని తదుపరి మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజ్యాంగం పట్ల సుప్రీంకోర్టు పట్ల మాకు గౌరవం ఉంది కాబట్టి రాబోయే రోజులల్లో మాకు మంచి మాకు తగ్గట్టుగా సుప్రీంకోర్టు ఫలితాలు వస్తాయని చెప్పేసి ఆశిస్తూ ఒకవేళ రాని పక్షంలో మా పెద్దలు నిర్ణయించినట్టు ప్రతి ఇండియా లెవెల్ మొత్తంలో మేమందరం కలిసేసి ఈ యొక్క శాంతియుతంగా మా యొక్క హక్కులను ఖచ్చితంగా పోరాడతామని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడ ఈరోజు శుక్రవారం నమాజ్ తర్వాత ఈ యొక్క నిరసన తెలపడం జరిగింది. ముఖ్యంగా తెలియజేసి ఏమనగంటే ఈ వక్ఫ్ బోర్డు బిల్లులో వక్ఫ్ బై యూజర్ అని చెప్పేసి చట్టాన్ని తీసేయడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణలో 1954లో జరిగిన వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ ఏదైతే యాక్ట్ మొదలైందో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యాక్ట్ ప్రకారం చూస్తే 77,000కు పైగా తెలంగాణలోని 77,000కు పైగా ఎకరాలు వక్ఫ్ బోర్డు ల్యాండ్స్ ఉండే. కానీ దాంట్లో 3 విభాగాలుగా కొన్ని గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు, రెండోది వచ్చేసి ప్రైవేట్ వ్యక్తులు, మూడోది మా ముస్లింలలో కూడా కొంతమంది అవినీతికి పాల్పడడం వల్ల 77,000 ఎకరాలకు సంబంధించిన భూమి కేవలం 55 ఎకరాలు పోవంగా కేవలం 22 ఎకరాలు మిగిలింది. ఇప్పుడు ఈ వక్ఫ్ బై యూజర్ బిల్లును తీసేయడం వల్ల ప్రస్తుతం వారసత్వంగా లేనందున ఎవరైతే యూజ్ చేస్తున్నారో వక్ఫ్ బోర్డు కింద ఆ వక్ఫ్ బోర్డు వల్ల ఏంటంటే ఈద్గానే కానీ మసీదులే కానీ ఆశీర్ఖాలు కానీ పీర్ల కొట్టాలే కానీ ఇవన్నీ వచ్చేసి వక్ఫ్ బోర్డు లాంటి కిందకి మా యొక్క అందరి నమ్మకం ఏంటంటే అంకితం చివరి దశ ఏంటంటే వక్ఫ్ బోర్డు ఎలా చెప్తే అలా వినడం మా యొక్క విధి. కానీ ప్రస్తుతం ఉన్న చట్టం ద్వారా ఏమవుతుందంటే ఈ వక్ఫ్ బోర్డులో ఉన్న విధిని ఏం చేశారు కాలరాస్తూ సుప్రీంకోర్టులే కానీ హైకోర్టులే కానీ 90 రోజుల్లో పిటిషన్ వేస్తే వాళ్ళు ఒకవేళ ఇవాళ రేపు జరిగే మొత్తం దొంగ ప్రాపర్టీస్, దొంగ పేపర్లు తయారు చేసేసి ఆ భూమి మాదని చెప్పేసి కొట్లాడితే మా వక్ఫ్ బోర్డు యొక్క భూములన్నీ హరించిపోతాయని చెప్పేసి మేమందరం ఏకతాటి మీద మా వక్ఫ్ బోర్డు భూములను రాబోయే కాలంలో మా యొక్క చిన్నారులందరినీ మా యొక్క వారసత్వాలను కాపాడుకోవాలంటే మా యొక్క భూములను కాపాడుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఇలా రాబోయే రోజులలో ఈ వక్ఫ్ బోర్డు చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము రాబోయే రోజుల్లో ప్రణాళికను సిద్ధం చేసుకొని ముందరికెళ్తామని చెప్పేసి కోరడం జరిగింది. దీనికోసం లోకల్గానే కాదు ప్రతి ఒక్కరు రాజ్యాంగాన్ని అనుసరించి రాజ్యాంగం గౌరవించి ప్రతి ఒక్కరు కూడా మాకు సాయం చేయాలని చెప్పేసి మాకు సహాయపడుతూ ఒకరికొకరికి రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ పట్టణ కేంద్రంలోని మసీదు వద్ద ఏదైతే ఏప్రిల్ 2, 3 తేదీల్లో భారత లోక్సభ మరియు రాజ్యసభలో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు పాస్ చేసి ముస్లింల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముస్లిం సోదరులందరూ కలిసి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు చూసుకుంటే అయితే ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్న వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈరోజు దేశం మొత్తం గొంతెత్తుతుంది. చూసుకుంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 మరియు 25, 26 ఈ 3 ఆర్టికల్ను ఈరోజు ఉల్లంఘించింది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14లో రైట్ టు ఈక్వాలిటీ సమానత్వ హక్కు ఉంది. ఈరోజు ఈ యొక్క ఆర్టికల్ 14లోని సమానత్వ హక్కు ఏ కులానికి కానీ మతానికి కానీ సమానమైన హక్కు ఉంది. కానీ ఈరోజు ఈ వక్ఫ్ బిల్లు చట్టంలో మైనార్టీలకు ముస్లింలకు హక్కు ఈ ముస్లింల హక్కును హరించింది. అదేవిధంగా చూసుకుంటే ఆర్టికల్ 25లోని రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అంటే మత స్వేచ్ఛ హక్కు ఈరోజు భారతదేశంలో ముస్లింలు ఎన్నో సంవత్సరాల నుండి వారికి నచ్చిన మతాన్ని అనుసరిస్తూ ఈరోజు ప్రాక్టీస్ చేస్తున్నారు. కానీ ఈరోజు వక్ఫ్ సవరణ బిల్లు ద్వారా అదే ముస్లింల యొక్క మత స్వేచ్ఛ హక్కును హరించే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుంది.
అదేవిధంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 26లో మీరు చూసుకుంటే ఏ మతానికి కానీ ఏ కులానికి కానీ సంబంధించిన వారి యొక్క ఆస్తులను వారు మాత్రమే కాపాడుకోవాలి. కానీ ఈరోజు వక్ఫ్ సవరణ బిల్లులో మీరు చూసుకుంటే వక్ఫ్ బోర్డులో కనీసం 2 నాన్ ముస్లిం వ్యక్తులను ఉంచే విధంగా ఈరోజు చట్టం తేవడం జరిగింది. నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని, ఈరోజు అయితే హిందూ సంస్థలు కానీ, క్రిస్టియన్ సంస్థలు కానీ, సిక్ సంస్థలు కానీ వారికి సంబంధించిన ఆస్తులను కాపాడుకోవడంలో వారే ఉన్నారు. చూసుకుంటే యాదగిరిగుట్ట కానీ, టీటీడీ కానీ వీరి యొక్క దేవస్థానంలో బోర్డు మెంబర్లుగా వాళ్ళు మాత్రం ఉన్నారు. అదే మరి మీరు ఈరోజు వక్ఫ్ బోర్డులో ఒక ముస్లిం సంబంధించిన ఆస్తుల యొక్క బోర్డు విషయంలో ఈరోజు మీరు నాన్ ముస్లింను చేరుస్తూ చట్ట సవరణ చేయడం జరిగింది. ఇది ముమ్మాటికి ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 26ను ఉల్లంఘించే విధంగా ఉందని ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఇటు ముస్లింలు కానీ, మైనారిటీలు కానీ, సిక్కులు కానీ, క్రైస్తవులు కానీ ఈరోజు చూసుకుంటే ఒక భారత రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతి పౌరుడు కానీ దీనికి వ్యతిరేకంగా పోరాటం జరుగుతుంది. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ముస్లిం అందరూ ఈరోజు కోరుకున్న ఒకటే, మేము ఈ భారతదేశంలో గత వందల ఏళ్ళ నుంచి స్వేచ్ఛగా జీవిస్తున్నాం. మా స్వేచ్ఛను హరించే విధంగా మీరు మా భారతదేశంలో ఉన్న 8 లక్షల పైకి ఎకరాలు అంటే భారతదేశంలో అతిపెద్ద 3వ సంస్థ భూములు కలిగి ఉన్న సంస్థ ఏంటంటే అది వక్ఫ్ భూములు. ఆ వక్ఫ్ భూములు మీరు ఈరోజు కాల్చే విధంగా సవరణ చేస్తున్నారు. వక్ఫ్ అంటే ఏంటి అసలు? వక్ఫ్ అంటే ఏంటి? వక్ఫ్ అంటే దేవుని పేరు మీద దానం చేయడం. అలాంటి దేవుని పేరు దానం చేసిన భూములు కానీ, ఆస్తులను కానీ ముస్లింల యొక్క పేద ముస్లింల యొక్క అభ్యున్నతికి పాటుపడే విధంగా ఆ రోజు 1954లో ఒక వక్ఫ్ యాక్ట్ తెచ్చి దాంట్లో పొందుపరిచి అప్పటి నుంచి ఈ రోజు వరకు అన్ని సజావుగా జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వము ముస్లింలను మాత్రమే టార్గెట్ చేస్తూ వారి హక్కులను ఉల్లంఘించే విధంగా ఈ రోజు మీరు చేస్తున్న అన్యకు భారతదేశం మొత్తం చూస్తుంది. రాబోయే రోజుల్లో రాజకీయ పార్టీలు కానీ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. రాబోయే రోజుల్లో ముస్లింల ఫేవర్లో ఈ యొక్క భారత రాజ్యాంగ ఆర్టికల్ని ఉల్లంఘించే విధంగా చట్టాలను సుప్రీంకోర్టు కొట్టేస్తుందని మాకు పూర్తి నమ్మకం ఉంది. అదేవిధంగా మేము దేశమంతా శాంతియుతంగా మత పెద్దల యొక్క ఆదేశాల మేరకు మేము పార్టీలకు రాజకీయ అతీతంగా అందరం ముస్లిం కలిసి పోరాడతామని తెలియజేస్తున్నాను. We want justice. We want justice. We want justice. We want justice.